ఏం మేడం, ఆయన ఇంట్లో లేరా? ఇంట్లోనే ఉన్నారు, కాకపోతే ఆయన ఇప్పుడు నడవలేని కండిషన్లో ఉన్నారు. ఓ, కాలికి ఏమన్నా అయిందా మేడం? గాడిద గుడ్డేం కాదు. అయినా అవన్నీ నీకు చెప్పాలా? ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. రాక్షసి కావాలనే వెళ్ళగొడుతుంది ఇది నా మీద కోపంతో. పోనీ ఒక పని చేద్దాం మేడం. ఏంటది? ఇంట్లో ఆయన ఎక్కడున్నాడో నన్ను అక్కడికే తీసుకెళ్ళండి మేడం. గుడ్ బాయ్, మంచి కుర్రోళ్ళ ఉన్నాడు, మంచి తెలివైనోడు కూడా. అక్కడికి నేను వెళ్ళి సంతకం పెట్టించుకొని ఆయనకి ఈ కవర్ ఇచ్చేస్తాను. ఏంటేంటేంటి? ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తావా? బెడ్రూమ్ లో ఉంటే బెడ్రూమ్ లోకి, బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లోకి తీసుకెళ్లిపోతాను మిమ్మల్ని. అలాంటివి ఏమీ వద్దు. ముక్కు మొహం తెలియని వాణ్ణి ఇళ్లలోకి పిలిచేంత పిచ్చిదాన్ని కాదు. నువ్వు వద్దు, నీ కవర్ వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఓసిని, నాకు అర్థమైందే, నా మీద రివెంజ్తో నువ్వు కావాలనే వెళ్ళగొడుతున్నావు. చెప్తా నీ సంగతి, వస్తున్నాను ఉండవే. మేడం, లాస్ట్గా అడుగుతున్నాను, నేనే అక్కడికి వెళ్ళి సార్ సంతకం తీసుకొని సార్కి కవర్ ఇచ్చే వెళ్తాను. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావా? నీ మొహం చూస్తే దొంగ విధవలా ఉన్నావు. అందుకే మాటి మాటికి ఇంట్లోకి పంపించండి, ఇంట్లోకి పంపించండి అంటున్నావు. మర్యాదగా పోయి ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగరా రేయ్, ఆగు. ఎక్కడ ఎక్కడ కొరియర్ బాయ్? ఇదిగో ఇక్కడ. ఏమిటి ఇది, కొరియర్ బాయా? ఏమిటి నాటకాలు చేస్తున్నారా? నా చెవులతో నేను విన్నాను, నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఆ అబ్బాయి రావడం, కొరియర్ వచ్చిందని చెప్పడం, వాణ్ణి నువ్వు పొమ్మనడం మొత్తం విన్నాను. మర్యాదగా వాడెక్కడున్నాడు పిలు పిలు. నేనే కొరియర్ బాయ్ని. బాబు ఆర్ట్స్ కాంపిటీషన్ నుంచి కొరియర్ వచ్చింది, మీకు ఇవ్వమంటారా సార్? నన్ను చీట్ చేస్తావా? నిన్ను ఆగు బావా. చీటింగా? మేము చేసింది చీటింగ్ అయితే తమరు చేసిందేంటి బావా? కర్ర తమరి వద్దే పెట్టుకొని పోయిందని చెప్పడం చీటింగ్ కాదా? అంటే అది తమరి నుంచి నిజాన్ని బయట పెట్టించడానికే మేమిద్దరం కలిసి ఆడిన నాటకం ఇది. దాని పేరే బాపు ఆర్ట్స్ కాంపిటీషన్. చాలా సారీ బాబా. ఇదిగో ఈ ఐడియా ఏమి నాది కాదు, మన పద్దుదే. వెళ్ళు, వెళ్ళి నువ్వు హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరు, సరేనా? బావా, ఇక నేను వంటలు చేసుకోవాలి, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. వెళ్తానే. తమరు బెండకాయతో ఒక కూర, దొండకాయతో ఒక కూర, బీరకాయతో ఒక కూర, పొట్లకాయతో ఇంకో కూర, ఇలా 4 రకాల కూరలు వండేసి కమ్మగా చారు పెట్టి ఎంచక్కా పచ్చడి చేసుకుని ఆఫీస్కి తీసుకునిరా. నాలుగు రకాల కూరలు, ఒక చారు, ఒక పచ్చడి చేసి తీసుకురావాలా? బావా, నాకు ఇవన్నీ చేసేంత టైం ఎక్కడుంది? నీకు తెలుసు కదా, 12 గంటల లోపు ఆంటీ వాళ్ళకి వంటలు ఇవ్వాలి. తెలుసే, అందుకే నీకు ఇన్ని రకాల ఆర్డర్లు ఇచ్చాను. ఇదిగో బావా, నీకు కొంచెమైనా న్యాయం ఉండాలి బావా. తను కాంట్రాక్ట్ తీసుకుందని తెలుసు కూడా ఇన్ని రకాల కూరలు కావాలని ఆర్డర్ ఇస్తే ఏంటి అర్థం? నువ్వు ఆపుతావా?
నేను చెప్పింది నా పెళ్ళానికి. నీకేదో చెప్పినట్టు అలా ఫీల్ అవుతావేమిటి? అయితే నువ్వే వండుకొని తీసుకురా. అమ్మో, నా వల్ల కాదు నాయనా. అర్థమైందిగా. వీటిలో ఏది తగినా నేను మధ్యాహ్నం భోజనం చెయ్యను, గుర్తుంచుకో. అన్నీ వండి తీసుకురా. పదవే. గోవింద్, నువ్వంటే నాకు మహా చెడ్డ పసందు. త్వరలో జనాలందరూ తినాలి మన పెళ్ళి విందు. చూసే వాళ్లకు అవ్వాలి కనుల విందు. ఇంకేం రాయాలబ్బా? ఈ లెటర్ తీసుకెళ్లి గోవింద్కి ఇస్తే దెబ్బకి పడిపోతాడు. ఓహో, నీ యదవ అందాన్ని చూసి పడలేదని ఆ లెటర్తో మా బావని పడగొడదామని చూస్తున్నావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ త్రిపుర ఉండగా నీ ఆటలు సాగవే. ఇదే నాకు మంచి టైం. గోవింద్, ఒకసారి వెళ్ళారా? ఏంటి? గోవింద్, నువ్వేమనుకోనంటే ఒకటి ఇస్తాను. నేను తిరిగి నేను కూడా 2 ఇస్తాను, నువ్వు కూడా ఏం అనుకోకపోతే. నేను అన్నదానికి అర్థం కొడతానని కాదు గోవింద్. మరి నీకు ఒక లెటర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏం లెటరు? చదివిన తర్వాత నీకే అర్థం అవుతుంది. తీసుకో. త్రిపుర, ఏం చేస్తున్నావే? త్రిపుర, ఇదిగో దామిని, పూతరేకు భలే ఉంది. కాకపోతే కొంచెం స్వీటు డ్రై ఫ్రూట్స్ తగ్గాయి అంతే. వస్తే మెంటల్ దనా, అది పూతరేకు కాదే, ఏదో లెటర్ అంట. అయ్యోయ్యో, సారీ దామిని. అంటే నేను కలర్ చూసి బావా పూతరేకేమో అనుకున్నాను. ఇదిగో దామిని, పూతరేకులంటే నాకు చాలా ఇష్టం అబ్బా. నోరు ముయ్యవే త్రిపుర. కష్టపడి రాసిన లెటర్ ని నమలు మింగేస్తావా నువ్వు? అయ్యయ్యో దామిని, నమిలాక ఎవరైనా మింగేస్తారు గాని బయట కూసేస్తారా? అయితే ఇక నుంచి నమిలి బయట కూసేస్తారులే. హలో గోవింద్, నాకు తెలిసే నువ్వు కావాలని ఆ లెటర్ని నమిలి మింగేశావని. 5 నిమిషాలు చెప్తాను నీ పని. బావకి ఇలా లవ్ లెటర్ ఇవ్వాలన్నా, లవ్ మ్యాటర్ చెప్పాలన్నా ఇక్కడ ఒక్కతే ఉందే, అదే ఈ త్రిపుర.
ఏయ్, ఏం చేస్తున్నావు? పక్కకి పో. అమ్మ దొంగ మొహం దానా, పూలకుండితో నన్ను చంపడానికి ప్లాన్ చేస్తావా? చెప్తా. నువ్వు చెయ్యబోయే ఈ దరిద్రపు ప్లాన్ ని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో, మా బావని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో, వాళ్ళందరి దృష్టిలో ఎలా నేను దేవతనైపోతానో చూడవే. ఏయ్, ఏం జరిగింది త్రిపుర? ఏం లేదు బావా, పైనుంచి కుండి జారి పడినట్టుంది. ఇదిగో, నేను గనక చూడకపోయి ఉంటే అది సరిగ్గా నీ నెత్తి మీదే పడుండేది. నీ తల కోడిగుడ్డు పగిలినట్టు పగిలుండేది. అమ్మో, నిజమేనే. థ్యాంక్స్ త్రిపుర. నువ్వు కనుక నన్ను లాక్కపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అవును, అసలు ఎలా జరిగింది? ఏదోలే బావా, నీకైతే ఏం కాలేదు కదా. ఏదైతే ఏంటి, నేనైతే నన్ను కాపాడుకోగలిగాను, అంతే చాలు. కాపాడడం కాదు త్రిపుర, నాకు పునర్జన్మనిచ్చావు. సర్లే బావా, నీకేం కాలేదు కదా, లోపలికి వెళ్దాం పద. ప్లాన్ అంతా పాడైపోయింది. ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే త్రిపుర అందరి దృష్టిలో దేవత అయిపోయింది. నేనే దానికి హెల్ప్ చేసి చచ్చాను. చిచ్చి. అమ్మా త్రిపుర, నువ్వేదో బంధువుల అమ్మాయివి, కలుపుగోల్తనంగా ఉంటున్నావని మాత్రమే అనుకున్నా. కాని వీడిని ఆపద నుంచి రక్షించడానికి వచ్చిన ఆపద్బాంధవురాలు అని ఇప్పుడే తెలిసిందమ్మా. నువ్వు దేవతవమ్మా, మా అబ్బాయి ప్రాణాలు కాపాడిన దేవతవి. నీకేమిచ్చి రుణం తెచ్చుకోగలం తల్లి? ఏంటో, దాన్ని చంపుదాం అనుకుంటేనేమో ఏదో జరిగింది. అనవసరంగా మిస్ చేశాను. ఈ కుటుంబం ఇలా ఉందంటే దానికి నువ్వేనమ్మా కారణం. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఈ పాటికి శోకసంద్రంలా మారేది. అమాయకంగా కనపడుతుండేది, తింగర్ దానిలో ప్రవర్తిస్తుండేది. కాని ఇవాళ ఎంత సమయస్ఫూర్తిగా ప్రవర్తించి గోవిందుని ప్రమాదం నుంచి కాపాడింది. మరే చాలా తెలివిగా క్షణాల్లో పూలకొండిని గమనించి రక్షించింది. ఊరికే పొగడ్డం కాదు, తను చూపించిన ధైర్యం వల్లే, తను వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్లే నీ ప్రాణాలు నిలబడ్డాయిరా గోవిందు. తనకేమిచ్చినా సరిపోదు గాని మంచి బహుమానం ఇవ్వాలరా. అవును, త్రిపుర లేకపోతే నేను ఉండేవాన్నే కాదు. అడుగు త్రిపుర, నీకేం కావాలన్నా ఇస్తాను. బావా, నేను ప్రతిఫలం ఆశించి కాపాడలేదు, నా ధర్మంగా భావించాను. నువ్వు ఆశిస్తావని ఎవరన్నారే? కాపాడావని నీకు కానికివ్వాలనుకుంటున్నారు. అడుగు, నీకేం కావాలో అడుగు. మొహమాట పడద్దమ్మా, నచ్చింది అడుగు. ఏమిచ్చినా వీడి ప్రాణాల విలువ కన్నా తక్కువేగా. ఏంటి మరి త్రిపురని అంతలా మునగ చెట్టెక్కిస్తున్నారు? మునగ చెట్టేం కాదే. మరి బిస్కెట్లా ఏంటి? బిస్కెట్లు గిస్కెట్లు కాద్దామని తను నాకు హెల్ప్ చేసింది. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది అడిగినా ఇచ్చేస్తారా? ఇస్తాను. కేజీ బంగారం అడుగుతుంది, ఇస్తారా? 10 కేజీలు ఇస్తాను. తను అడగమను. బావా,
నాకేమంత ఆశ లేదు. పిచ్చి మొహాలకి ఆశలే ఉంటాయిలే. ఏయ్ దామిని, ఏయ్ త్రిపుర, దాంతో నీకెందుకే? నువ్వు అడుగు. అడిగాక కాదనొద్దు బావా. సమస్య లేదు, నువ్వు అడుగు. అయితే అయితే ఏ ఎందుకే అంత సిగ్గుపడుతున్నావు? బావా నేను పక్క పక్కనే కూర్చొని సినిమా చూడాలి. ఏంటిది ఇలాంటి కోరిక కోరింది? అదేం కోరికే? అదే అత్తయ్య నా కోరిక. దాందేముంది, సాయంత్రం జీ సినిమాలు వస్తాయిగా, కూర్చుని చూద్దాం. అబ్బా అంత లేదు, ఇంట్లో కాదు, మరి సినిమా హాల్లో బాక్సులు. నువ్వు నేను పక్క పక్కనే. ఎవరైనా నగలో మెళ్ళో చైను అడుగుతారు, లేదా శారీయో డ్రెస్ అడుగుతారు. ఈ సినిమా ఏంటి పిచ్చి కాకపోతే? దామిని, డబ్బు మీద ఆశ ఉన్న వాళ్లే అలాంటివన్నీ అడుగుతారు. నాకు నీలాగా పిచ్చి పిచ్చి ఆశలేమీ లేవు. అది అసలు అడిగింది వింటూ ఉంటే ఎంత అమాయకురాలో తెలుస్తోంది. రే గోవిందు, తన సినిమాకి తీసుకెళ్ళరా. ఏమిట్రా ఆలోచన? గోవిందు, ఇప్పటికైనా త్రిపుర అంటే ఏంటో తెలుసుకో. ఎంతటి త్యాగానికైనా వెనకాడని మనిషి తనే ఇవాళ నీ ప్రాణాలు కాపాడింది. త్రిపురాని మర్చిపోకు, చేసిన సాయాన్ని మర్చిపోకు. తనకి విలువివ్వు, తన మాటకి గౌరవం ఇవ్వు. ముందు అర్జెంటుగా 2 టికెట్లు బుక్ చేసే. అలాగే వదినా, తప్పకుండా తీసుకెళ్తాను. అంతేకాదు, నువ్వు చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకుంటాను ఈ జీవితం ఉన్నంత కాలం. అయ్యయ్యో, మర్చిపోయాను. బావకి క్యారేజ్ తీసుకెళ్ళాలి. నేను వెళ్తాను. పద అంటాడు. ఇదేంటి సినిమా చూడాలని కోరిక కోరింది, వీళ్ళు ఓకే అంటున్నారు. సినిమా అంట సినిమా, నీ కోరిక తీరనివ్వనే నేను. ఏ త్రిపుర, ఏంటే సినిమా అని పిచ్చి పిచ్చి కోరికలు? నా ఇష్టమే. నా బావతో నేను ఎక్కడికైనా వెళ్తాను. సినిమా ఏంటి, ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ. అడగడానికి నువ్వెవరే? తమరు కాస్త సినిమాకి వెళ్తావా? ఎలా వెళ్తావో నేను చూస్తానే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. టీ పుచ్చుకుంటారా, కాఫీ పుచ్చుకుంటారా? 2 కలిపి తీసుకుంట్రా. అలా ఎలా తాగుతారు సార్? నేను తాగుతానని చెప్పానుగా. తెమ్మంటారా అని అడిగావుగా, అందుకే తెమ్మన్నాను. పోయిపోయే పొద్దున్న మెంటలోని కిలుక్కున్నాను. తాగడానికి ఏం పుచ్చుకుంటారు? వేడివేడిగా ఏమీ లేకుండా చల్లగా ఏముంటాయో అవి తీసుకురా. మామూలుగా ఆడుకోవటం లేదుగా నాతో. చల్లగా అంటే నీళ్ళు తప్ప ఏమీ లేవు సార్. నేను తెమ్మంది కూడా ఆ నీళ్ళే కదరా. వెళ్ళి తీసుకొచ్చి. ఈ మొక్క చెప్పడానికి అంత సాగ తీసాడు. మిస్టర్ శ్రీనివాస్, కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. ఓయ్ సార్, నేను వచ్చేసరికల్లా ఆర్డర్ తీసుకురా. అలాగే సార్.
శ్రీనివాస్ గారు, ఆ, ఇక్కడున్న డ్రెస్సెస్ అండ్ ఆర్నమెంట్స్ చూశారు కదా, ఆ, ఆ, చూశాను మేడం. వీటిని మనం ఒక హీరోయిన్ కి ఇవ్వబోతున్నాం. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, తీసుకెళ్ళి ఆ హీరోయిన్కి ఇచ్చేయాలి, అంతే కదా. మీరు క్యాబ్ బుక్ చేసేయండి, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను మేడం. హలో సార్, మీరు నేను చెప్పేదేది పూర్తిగా వినరా? చెప్పండి మేడం. ఏం లేదు శ్రీనివాస్ గారు, ఇక్కడున్న డ్రెస్సెస్ లో ఏ జ్యువెలరీ ఏ డ్రెస్ కి మ్యాచ్ అవుతుందో మీరు చెప్పాలి. వాటిని మన స్టాఫ్ తీసుకెళ్ళి ఆ హీరోయిన్ గారికి ఇచ్చేసొస్తారు. మీకెంత టైం కావాలి? ఓ 10 నిమిషాలు చాలు మేడం. ఓకే, ఆలోచించండి మరి. తెలియని పనిలో వేలు పెట్టినా తెలివిగా మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ ఇలా అడ్డంగా బుక్ అయిపోతానని అస్సలు అనుకోలేదు. మనకి మ్యాచింగ్ మీద నాలెడ్జ్ 0. ఇప్పుడు వీటిని ఎలా మ్యాచ్ చేయాలి? నా ఉద్యోగం ఎలా కాపాడుకోవాలి? నీకేం ముక్క రాదని నాకు ఎప్పుడో అర్థమైంది. ఈ దెబ్బతో నీకు ఉద్యోగం పట్టు. వీడేమిటి నా వైపు అలా చూస్తున్నాడు? కొంపదీసి నాకేం తెలియదని అర్థమైపోయిందా ఏమిటి? ఏం తెలియపోయినా తెలిసినట్టు మేనేజ్ చేయాలి. శ్రీనివాస్ గారు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. చెప్పండి,